హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సంతోష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు వచ్చేసి మా ఇంట్లో సమ్మక్క సారలమ్మకు పూజ చేసుకున్నాము ఈ విధంగా సింపుల్గా. ఇంకా మమ్మీ తమ్ముడు ఇలా ఊరు నుండి వచ్చారు కాబట్టి ఇంకా ఆ రోజు చేసుకోమంది మమ్మీ. అంటే ఆ రోజు వాళ్ళు ఏం రాలేదు, 2 days ముందు వచ్చారు, కానీ మమ్మీ సండే రోజు చేసుకోమంది అన్నమాట. ఎందుకంటే తమ్ముడు ఉన్నాడు కాబట్టి తమ్ముడితో పాటు వెళ్ళి నేను కొన్ని అమ్మవారికి మొక్కుకొని ఇంకా కోపించుకొని రావచ్చు కదా. నేను ఒకదాన్ని వెళ్ళి మళ్ళీ కోపించుకోవాలంటే ఇబ్బంది. సంతోష్ ఉన్నప్పుడు అయితే సంతోష్ వెళ్ళి మొక్కుకొని కొప్పించుకొని వచ్చేవాడు. మళ్ళీ అందులో వచ్చేసి అక్కడ కోళ్ళు 1 kg లేవండి, 1 kg బిలో లేవు, 1 kg లేవు, ఎబో 1.5 kg ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో తినేది మా చెర్రీ ఒక్కడే, నేను దీపు తినమండి. అందుకనేసి ఇంకా తమ్ముడు వాళ్ళు ఎలాగో తింటారు కదా, మమ్మీ తమ్ముడు చెర్రీ అని చెప్పేసి ఇంకా ఆ రోజే చేసుకున్నాం అన్నమాట. కొంతమంది బుధవారం శుక్రవారం చేసుకుంటారు, కొంతమంది పౌర్ణమికి చేసుకుంటారు. ఇంకా నేను కూడా ముందు రోజే బెల్లం బుట్టలు అయితే తీసుకొచ్చానండి. ఇంకెప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు, పెట్టుకుంటే ఏ టెన్షన్ ఉండదు కదా అని చెప్పేసి ఇంట్లో పెట్టుకుంటేను తీసుకొచ్చుకొని ఇంకా పసుపు కవర్లో నుండి తీసేసి బొట్లు అయితే పెట్టేశానండి. పైన కింద కుంకుమ పెట్టి మిడిల్లో పసుపు పెట్టాను, కానీ పైన కింద పసుపు పెట్టి మిడిల్లో కుంకుమ పెట్టాలంట. నాకు తెలియదు, నేను పెట్టాక మమ్మీ చెప్పింది. ఇంకా ఆ తర్వాత కోడిగుడ్లకు కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. అడ్డంగా పెట్టాలండి అమ్మవార్లకి. సమ్మక్క సారలమ్మ తల్లికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టము. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న దేవతలకు పూజ చేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ తల్లికి అయితే పూజ చేసుకున్నాను. ఇంకా తమ్ముడు అయితే వాటర్ తీసుకొచ్చాడండి. ఇంకా తమ్ముడు వచ్చిన దగ్గర నుంచి నాకు వాటర్ తీసుకురావాల్సిన పనే లేదు, ఏం ఇబ్బంది అనిపించలేదు వాటర్ తీసుకొచ్చుకోవడానికి. ఇంకా బెల్లం శాఖ అయితే ఆరబోసానండి. ఇంకా ఆరబోసిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నాను. మనం ఇంకా వేరే అమ్మవార్లకి కూడా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, కానీ నేను అంతకుముందే ఇంకా నా బర్త్డే అప్పుడు కొట్టేసాను కాబట్టి ఇంకా ఓన్లీ ఈ అమ్మవార్లకు మాత్రమే కొడుతున్నాను. ఒకటి సమ్మక్క తల్లికి, ఒకటి సారలమ్మ తల్లికి అని చెప్పేసి. ఈసారి అయితే మేము సమ్మక్క జాతరలకు వెళ్ళట్లేమండి, ఎందుకంటే ఇంకా మా మరదలు డెలివరీ అయింది కదా, పాప చిన్నది కాబట్టి ఇంకా వెళ్ళట్లేము. ఇంకో మరదలు కూడా డెలివరీకి ఉంది, మా ఇంకో బాబాయ్ వాళ్ళు కూడా వెళ్ళలేదు. ఇంకా వేరే బాబాయ్ వాళ్ళు అయితే వెళ్ళేసి వచ్చారు. కానీ ఈ టైంలో వెళ్తేనే చాలా ఎంజాయ్ అనిపిస్తుందండి. జనాలు వాళ్ళందరూ చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంటుంది అక్కడ. మేము ఇంతకుముందు ప్రతిసారి వెళ్ళాం, కానీ ఈసారి మిస్ అయ్యాము. మా మమ్మీ వాళ్ళతో వెళ్ళేది ఎప్పుడైనాను మేము. కానీ ఇప్పుడు రోజులలో ఎలా వెళ్తున్నారంటే ఓన్లీ సమ్మక్క సారలమ్మ జాతర టైంలోనే కాదండి, వాళ్ళకి వీలైనప్పుడు సంవత్సరం పొడుగుతా వెళ్తున్నారు. వాళ్ళకు నచ్చినప్పుడు అంటే వీలైనప్పుడు. కొబ్బరికాయ అసలు పగలలేదండి, ఎందుకో ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా మా మమ్మీ కింద క్లాత్ వేసి కొట్టు అని చెప్పినా కూడా పర్లేదులే పగులుతుందని నేను అనుకున్నాను. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా మరి ఏంటో అండి, ఒక దెబ్బకైతే అసలు పగలదు, ఒక 10 దెబ్బలు కొడితేనే పగులుతుంది. ఏంటో ఏమో చూడడానికి అయితే అలా ఉన్నాను, కానీ కనీసం కొబ్బరికాయ కూడా కొట్టరాదు అని అనిపిస్తూ ఉంటుంది నాకే. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా ఇలానే అవుతుందండి. అదే ఒక్క దెబ్బకు పగులితే ఆ రోజు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా కొద్దిమంది అయితే వాళ్ళు ఉన్న మెంబర్స్ని బట్టి 2 కోళ్ళను కూడా వస్తారండి, ఒకటి సమ్మక్క తల్లికి, ఒకటి సారలమ్మ తల్లికి అని చెప్పేసి ఇంకా మనం మొక్కుకున్నట్టు అన్నమాట. అమ్మో, ఫస్ట్ టైం మమ్మీ కోడిని పట్టుకుంటుంది చూడండి గాయ. నేనైతే పట్టుకోను. భయం పండించినావు. ఇంకా కోడిని అయితే కోపించుకొని ఇంటికి వచ్చేసామండి. అది 1.5 kg, కొంచెం ఎక్కువనే ఉంది. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ దండం పెట్టుకుంటున్నారన్నమాట. కొంచెం చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి మా మమ్మీ తమ్ముడు చెర్రీ కదా తినేదని చెప్పేసి కొంచెం కవర్లో తీసి పెడుతుంది మమ్మీ. మళ్ళీ కర్రీ అయినా చేయొచ్చు, లేకపోతే కొంచెం మెత్తటి చిన్న చిన్న పీసులు తీస్తే పకోడా అయినా చేయొచ్చు అని చెప్పేసి అక్కడ నేను కోపడుతుంది అన్నమాట. కవర్లో ఎందుకు తీస్తున్నావు, టిఫిన్లో పెట్టమంటే నాకు తెలియదా, నువ్వు ఆగు అని చెప్పేసి నాకు భలే నవ్వు వచ్చింది. ఎందుకంటే తమ్ముడు పని ఉందండి, ఇంకా వాడు బయటికి వెళ్ళాలన్నమాట, మనకి టైం అవుతుంది, అందుకనేసి టెన్షన్ అవుతుంది అన్నమాట మాకు. మళ్ళీ అక్కడ కాల్ చేస్తున్నారు,
రమ్మని చెప్పేసి ఇంకా బగారన్నం చేయమంటే మమ్మీ బగారన్నం చేసింది. ఇంకా ఇప్పుడైతే కర్రీ చేస్తుంది. నేను షాప్ దగ్గర నుంచి బయలుదేరగానే చెప్పాను అన్నమాట మమ్మీకి, మమ్మీ నువ్వు కడాయిలో ఆయిల్ పోసి రెడీలా ఉండు, పోపుకేసి ఉల్లిపాయలు అవి అని చెప్పేసి. ఇంకా మమ్మీ కూడా అలానే చేసిందండి. ఇంకా కూర కాస్త లేట్గా అయిపోతుంది కదా ఉడకడం, ఇంకా అన్నం అయితే ఫాస్ట్గానే అయిపోయింది. అంటే ఇంకా ముందుగానే వండేసింది అన్నమాట అన్నము. మేము కర్రీకి వేసింది. ఇంకా కొంచెం కేక్ పీస్ ఉంటే మామయ్య తిను అంటే తమ్ముడు ఏమని చెప్పాడంటే, ఇప్పుడు నాకు వద్దు, అన్నం తిన్న తర్వాత తింటాలే అని చెప్పాడు. కేక్ పీస్ అయిపోయేదాకా వాళ్ళ మనసులో ప్రశాంతత ఉండదండి. ఇంక ఇక్కడైతే కర్రీ అన్నం రెడీ అయిపోయాయి. ఇంకా తిందామని చెప్పేసి హాల్లో పెట్టేశాను. ఇంకా నాకు వచ్చేసి ఎగ్ కర్రీ చేసుకున్నాను, నాకు దీపుకి. ఇంకా మమ్మీని వడ్డీయమంటే వడ్డిస్తుందండి. మా చెర్రీ ఏమంటున్నాడంటే, నాకు అక్కడ కోపం వచ్చింది మా చెర్రీని చూస్తే. మమ్మీ బగారన్నం చేసింది కదా, అయినా ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదండి. ఆ చెర్రీ తినడానికి మమ్మీకి తెలుసు. కొంచెం పుదీనా, మళ్ళీ కొంచెం కొత్తిమీర, బగారా ఐటమ్స్ అంతేను, ఏం వేయలేదు. బగారన్నం చేశారా, నేను తినను, వైట్ అన్నం చేయలేదా అని అంటున్నాడు. అప్పటికే ఫుల్ టైం అయిపోతుంది, ఆకలి అవుతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, సండే కదా లేట్గా లేసామన్నమాట, సండేనే కదా అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ ఏమందంటే, నీకు అవి ఏమి రాకుండా నేను పెడతాలే అని చెప్పేసి వాడికి కొంచెం వైట్ది అందులో ఏం లేకుండా తీసి పెడుతుందండి. మా చెర్రీకి మా ఇంట్లో ఏమన్నా చేసుకోవాలంటే ఇదే ఇబ్బంది, మాకు తినడు. అందుకే నేను ఎక్కువ బిర్యానీలు అవి ఇవి ఎక్కువ చేయడానికి ఇష్టపడను అన్నమాట. ఎప్పుడో ఒక్కసారి చేస్తాను. అన్నీ ఏరాలంటే నాకు కూడా చిరాకే కదా అండి. మళ్ళీ ఇద్దరికి ఏరి వాళ్ళు ఒకరికి కూడా కాదు. ఇంకా అందులో ఒక 2 లెగ్ పీసులు వచ్చాయి. చెర్రీకి లెగ్ పీస్ అంటే ఇష్టం. ఇంకా తమ్ముడు ఏమంటున్నాడంటే, చెర్రీకి వెయ్యి, చెర్రీకి లెగ్ పీస్ అంటే ఇష్టం కదా అంటున్నాడు. కానీ ఇంకా ఆల్రెడీ ఇంకొక లెగ్ పీస్ ఉంది కదా, ఇది నువ్వు తిను, అది చెర్రీకి ఎత్తలే అని చెప్పేసింది మమ్మీ. ఇంక ఇప్పుడైతే ఈరోజు మా సంతోష్ గుర్తొచ్చాడు మా అందరికీ. సంతోష్ ఒక్కడే ఇక్కడ మిస్ అయ్యాడు కదా అని చెప్పేసి. మా మమ్మీ ఎప్పుడైనా చికెన్ కర్రీ ఉన్నా, మటన్ కర్రీ ఉన్నా, ఎక్కువ నాన్ వెజ్ చేస్తున్నప్పుడు మా సంతోషాన్ని గుర్తు చేస్తుందండి. పాపం సంతోష్ మంచిగా తినేవాడు కదా అని చెప్పేసి. ఇంకా తినేసామండి. తినేసిన తర్వాత మమ్మీ ఇంకా బ్రేక్ఫాస్ట్ల కోసం పప్పు పిండి రుబ్బుతుంది, మిక్సీ పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఇంకా మిక్సీ పడితే కూరగాయలు తీసుకురావడానికి వెళ్దామని చెప్పాను నేను, అందుకేను. మార్కెట్కి అయితే వెళ్ళొచ్చేసామండి. నేను అక్కడ ఏమంటున్నానంటే మా మమ్మీతోటి, పూలు 20 రూపీస్ ఎన్ని ఇవ్వలేదు అని చెప్పేసి. ఇంతకుముందు అయితే చాలా ఇచ్చేవారండి ఫ్లవర్స్. ఇప్పుడు ఎండాకాలం వల్లనో ఏమో కానీ 20 రూపీస్కి ఎన్ని ఇస్తలేరు. చలికాలంలో అయితే 20 రూపీస్కి ఎన్ని ఇచ్చేది మా అమ్మ అనేది అన్నమాట. అప్పుడు ఇక్కడ చాలా ఇస్తున్నారు 20 రూపీస్కి, మన సైడ్ అయితే ఎన్ని ఇవ్వరు అని చెప్పేసి. అప్పుడు చలికాలం కాబట్టి ఎండలు కొట్టకపోయేవి, ఫ్లవర్స్ బాగా దొరికేదేమో. ఇంక ఇప్పుడు ఎండలు బాగా కొట్టడం వల్ల ఫ్లవర్స్ కూడా తగ్గిపోయాయేమో, అందుకే తక్కువ ఇస్తున్నారని నేను అనుకున్నాను. ఒక ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకొచ్చుకున్నా, ఒకటి ఫ్లక్కర్ తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే ఒకటి నా దగ్గర చైన్ ఉందండి, అది మొత్తం రస్ట్ పడుతుంది అన్నమాట, అందుకే దానికి వేద్దామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. మమ్మీ ఒకటి బుట్ట తీసుకుంది చిన్నది, పూజ చేసినప్పుడు ఆ సామాన్లు తోమడానికి అందులో వేసుకొని వెళ్ళి తోముకోవచ్చు అని చెప్పేసి. ఇంకొకటి బ్రష్ తీసుకున్నాను, బట్టలు ఉతికే బ్రష్. ఎందుకంటే పిల్లల షూస్, డోర్ మ్యాట్లు ఉతకాలంటే నాకు మనం ఎప్పటికీ యూజ్ చేసుకునే బ్రష్ తోటి రుద్దాలని అనిపిస్తలేదు, అందుకనేసి ఇంకా కొత్త వేరే బ్రష్ తీసుకున్నాను. మీషోలో తీసుకుందామని చూసానండి, ఒక బ్రష్ పట్టడానికి 80 రూపీస్ ఉంది. స్మార్ట్గా ఉంటుంది అన్నమాట అది మంచిగా. కానీ అది వర్క్ అవుతుందో కాదో, పాడవుతుందేమో అని చెప్పేసి తీసుకోలేదు. ఇది తీసుకుంటే రెండింటికి యూజ్ అవుతుంది కదా, ఒక డోర్ మ్యాట్స్కి ఇంకా షూస్కి. ఇంకా ఎగ్స్ కూడా తీసుకున్నానండి. లోపల తీసుకొచ్చాను అన్నమాట నేను. లోపల కొంచెం ఎక్కువ ఉంది ప్రైస్, కానీ బయట తీసుకొస్తే కొంచెం తక్కువ ఉంది. అదే చెప్తున్నాను మమ్మీతోటి. అంటే మాకు లోపల ఒక షాప్ ఉంది, గ్రోసరీ షాపు, దాంట్లో కొంచెం ఎక్కువ ఉంది. నేను ఎప్పటికి ఒకే షాప్కి వెళ్తానండి. ఇంకా మా సంతోష్ చూపించాడన్నమాట వెళ్ళే ముందు, ఇంకా ఎప్పటికి ఆ షాప్లోనే వెళ్తాను. చాలా తీసుకున్నానండి, ఒక కేసు వరకు తీసుకున్నాను అన్నమాట ఈసారి. ఎగ్స్ ఇంకా ఎలాగో తమ్ముడు మమ్మీ వచ్చారు కదా, ఇంకా ఎక్కువ అవసరం పడతాయి అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే మమ్మీ చపాతీ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ గుడ్ డే.